త్రిశూల్ పేరు వింటే పాకిస్తాన్ గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయి. భారత త్రివిధ దళాలు సర్క్రీక్ ప్రాంతంలో త్రిశూల్ పేరుతో సంయుక్త విన్యాసాలు చేసేందుకు సిద్ధమయ్యాయి. దీంతో పాకిస్తాన్ అలర్ట్ అయింది. తమ గగనతలంలో ఆంక్షలు విధిస్తూ విమానయాన సంస్థలకు నోటం జారీ చేసింది. ఈ నెల 30 నుంచి నవంబర్ 10 వరకు గుజరాత్లో పాక్ సరిహద్దులోని సర్క్రీక్ ప్రాంతంలో భారత త్రివిధ దళాలు త్రిశూల్ పేరుతో పెద్ద ఎత్తున విన్యాసాలు చేపట్టనున్నాయి. 28,000 అడుగుల ఎత్తు వరకు విన్యాసాలు చేసేందుకు గగనతలాన్ని రిజర్వ్ చేసుకుంది. దీంతో పాక్ కూడా తన కేంద్ర దక్షిణ ప్రాంతంలోని వైమానిక మార్గాలను పరిమితం చేసింది. ఆపరేషన్ సింధూర్ తర్వాత త్రివిధ దళాలు కలిసి ఉమ్మడిగా పెద్ద ఎత్తున కసరత్తులు చేస్తూ ఉండడం ఇదే తొలిసారి. ఎవరికి వారు తమ సామర్థ్యాన్ని యుద్ధ రంగంలో ప్రదర్శించాయి. ఉమ్మడి కార్యాచరణ సామర్థ్యాలు ప్రదర్శించడం కోసం త్రిశూల్ చేపట్టాయి. సాధారణ సన్నద్ధత చర్యలే అయినా పాకిస్తాన్ ఉలిక్కిపడింది. గుజరాత్లోని సర్క్రీక్ రక్షణ రంగానికి వ్యూహాత్మక ప్రాంతం. పాకిస్తాన్ ఎప్పటి నుంచో వివాదం రాజేసింది. ఆ ప్రాంతంలో సైనిక సదుపాయాలను సైతం ముమ్మరం చేసింది. దీంతో సర్క్రీక్ పై మన పాలకులు ఫుల్ ఫోకస్ పెట్టారు. రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ సైతం పర్యటించారు. ఇటువైపు కన్నేస్తే ఫలితం తీవ్రంగా ఉంటుందని హెచ్చరించారు. పాక్ సరిహద్దుకు దగ్గరగా ఉన్న సర్క్రీక్ లో భారత్ త్రివిధ దళాలు భారీ విన్యాసాలకు ప్రిపేర్ కావడం ప్రాధాన్యత సంతరించుకుంది. పాకిస్తాన్ కు నిద్ర పట్టకుండా చేస్తోంది.